హలో రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు నా చేతి రాతలు. మాంగళ్యం 93వ భాగం. మంచిది కాదు, చాలా మంచిది. ఆ అతి మంచితనమే వరుణ్కి కూడా వచ్చి మిగతా వాళ్ళ ఆటలు సాగుతున్నాయి ఆ ఇంట్లో. వాళ్ళ వల్ల మనం ఎంత బాధపడుతున్నామో సుమకి తెలిస్తే నేను కాస్త గట్టిగా మాట్లాడి వాళ్ళ ఆగడాల్ని ఆపడానికి ఎదురు వెళ్తుంది. చూసావుగా, అభి తేజు గురించి బాధపడుతూ 2 నెలల నుంచి కోడల్ని ఎలా టార్చర్ పెడుతుందో. అలా ఉంటే కానీ శ్రావణికి బుద్ధి రాదు. వీళ్ళు కలిసే ఉన్నారని తెలిస్తే సుమతి సంతోషిస్తుంది కానీ బాధపడదులే అన్నారు మాలిని. అభి బయటకొచ్చాడు. తేజు ఇంట్లోనే ఉందన్నావు కదరా, నేను వెళ్ళొస్తాను దాని దగ్గరికి. సరే మమ్మీ, నేను ఆఫీస్కి వెళ్ళాక కార్ పంపిస్తాను, జాగ్రత్త, వాళ్ళు చూడకుండా వెళ్ళు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. లక్ష్మీ పద, ఈలోపు తేజుకి ఏమైనా తీసుకెళ్దాం అన్నారు. నాకు ఇప్పుడు అర్థమైందమ్మా, మీరు అప్పుడప్పుడు రోజంతా ఎక్కడికి వెళ్తున్నారో. ఒక్కో రోజు వంటగదిలోనే ఉండిపోయి ఎన్ని వంటలు చేసేవాళ్ళు, అవన్నీ గంటల్లో మాయమైపోయేవి. తేజమ్మకి పంపేవాళ్ళ? నాకు ఆ మాట చెప్తే నేనే చేసి పెడుదును కదా, ఎవరికైనా చెప్పేసేదాన్ని అనుకున్నారా అని బాధగా అడిగింది. నిన్ను కాకపోతే ఇంకెవరిని నమ్ముతా లక్ష్మి, కావాలని దాయలేదే, ఇప్పుడు తెలిసిందిగా, త్వరగా తెములు, లేట్ అవుతుందని తొందర పెట్టారు. ఇద్దరూ తేజు దగ్గరికి వెళ్ళారు. హాల్లోనే కూర్చుని ఫోన్ చూస్తుంది. మాలిని ఆ ఫోన్ లాగేసి పక్కన పడేశారు. అవసరం ఉంటే తప్ప ఫోన్ ముట్టుకోవద్దు నువ్వు, కాలక్షేపానికి టీవీ చూడు, లేదంటే నాకు చెప్పు, అది కాకపోతే అభి బయటకు తీసుకెళ్తాడు, ఇంతకు ముందులా గంటలు గంటలు ఫోన్లోనే గడపకూడదు అన్నారు. సరేలే. లక్ష్మి బాగున్నావా అని అడిగింది తేజు. నాకేం తేజమ్మా, మీరెలా ఉన్నారు, ఒంట్లో బాగుంటుందా, నాకు తెలియనే లేదు మీ గురించి అంది. ఈ తల్లి కొడుకులే లక్ష్మి అంతా చేసింది, నన్ను కోప్పడుతున్నారు కూడా తెలుసా అంది తేజు మొహం ముడిచి. నువ్వు చెప్పింది చెప్పినట్టు వింటే మాకేమన్నా సరదానా నోరు పారేసుకోవడానికి. మధ్యాహ్నం తిన్నావా అని అడిగారు మాలిని. తిన్నానని తలూపింది. ఇవి ఎలా ఉన్నాయో తిని చెప్పు అంటూ అప్పుడు చేసుకొచ్చిన ప్లేట్లో పెట్టించారు. నా వల్ల కాదత్తా, రోజు ఇన్ని రకాలు పంపిస్తున్నావు, నా బొజ్జ కన్నా ముందు నేను లావయ్యేలా ఉన్నా, ఇప్పుడు తినలేను ప్లీజ్ అని ఏడుపు మొహం పెట్టింది. కడుపుతో ఉంటే అవి కావాలి ఇవి కావాలని గోల పెడతారు, నువ్వేంటే ఏమీ వద్దంటావు అన్నారు మాలిని. నేను అడిగేదాకా ఎక్కడ ఆగుతున్నారు మీరు, అన్నీ ముందే అమర్చుతుంటే అంత అవసరం రావట్లేదుగా అని మురుసుకుంటూ మాలిని ఒడిలో పడుకుంది తేజు. డాక్టర్ ఏమన్నారు? అంతా బాగుందన్నారు అని కళ్ళు మూసుకుంది. లక్ష్మి, డ్రైవర్ని పిలుచుకురా, వెళ్ళగది కిందకి మార్చుద్దాం అన్నారు మాలిని. అప్పుడే వద్దత్తా, ఆ గదిలో కాకుండా వేరే చోట నాకు నిద్ర పట్టదు, ఒక 2 నెలలు పోని, తర్వాత చూద్దాంలే అంటూ కాసేపటికి అలాగే నిద్రపోయింది. చీకటి పడుతుండగా మాలిని లక్ష్మి ఇంటికి వచ్చేసారు. అప్పుడే ఇంటికి వచ్చి ఎవరూ లేరని తిరిగి వెళ్ళిపోతున్నారు సుమతి. ఎక్కడికి వెళ్ళావక్క అని అడిగారు. గుడికి సుమతి అన్న. చేతిలో సామాగ్రి ఏం లేకపోవడంతో చూశారు. అన్నీ గుడి దగ్గర తీసుకుందాం అనుకున్నాను కానీ గుడి మూసేశారు, వెనక్కి వచ్చేస్తామని చెప్పారు. ఏ గుడక్క అని అడిగారు ఆవిడ. ఎక్కడికి కాస్త దూరంలే, ఆ ఇంట్లో ఉన్నప్పుడు వెళ్ళేదాన్ని. ఏంటో, కనీసం తేజుని ఇంటికి పంపమని దేవుణ్ణి అడగడానికి కూడా అవకాశం లేదు నాకు. నా కొడుకు కోడలు ఎప్పుడు సర్దుకుపోతారో, తేజు నా ఇంట్లో మళ్ళీ ఎప్పుడు అడుగు పెడుతుందో అని 1000 కళ్ళతో చూస్తున్నాను. ఈ జన్మలో అది అవుతుందో లేదో. ఈ వయసులో ఇవన్నీ భరించలేకపోతున్నాను సుమతి, నా ఇంటికి పట్టిన పీడ ఎప్పుడు పోతుందో అని బాధపడుతున్నట్టుగా పలికారు. ఇంతకుముందు ఆ మాటలు కరిగిపోయి కన్నీరు కార్చే లక్ష్మి ఇప్పుడు బాధగా కూడా నటించలేక ఇంట్లోకి వెళ్ళిపోయింది. మాలిని అలా తన బాధను చెప్పుకున్న ప్రతిసారి సిగ్గుతో బాధతో తలదించుకోవడం తప్ప సుమతి ఏం చేయలేకపోయారు. బాధపడకక్క, తొందరలోనే వాళ్ళిద్దరూ జంటగా ఇంట్లో అడుగు పెడతారని వెళ్ళిపోయారు ఇంటికి. ఆవిడ ముఖంలో కదలాడని బాధ తాలూకు ఛాయలు చూసి మాలిని మనసులోనే క్షమాపణలు చెప్పుకున్నారు. సుమతి ఇంటికి వచ్చే సమయానికి స్నానం చేసి మొహం మీద గిరుకుపోయినట్టున్న గీతల్ని మేకప్తో కవర్ చేసే పనిలో ఉంది శ్రావణి. తనను చూడగానే ఎప్పట్లాగే బాధ కోపంగా రూపాంతరం చెంది విసురుగా వెళ్ళి మేకప్ కిట్ మొత్తం నేలకేసి కొట్టి నాశనం చేశారు సుమతి. అత్తయ్య పిచ్చి పట్టిందా అని ఆవేశంగా అరిచింది శ్రావణి. ఇంకా లేదు, నీ పనులకి తొందరలోనే పట్టేలా ఉంది,
నీ వల్ల అక్కడ అంతమంది మనసు మండిపోతుంటే ఎక్కడ నువ్వు సోకులు చేసుకుంటున్నావా సోకులు? అరిగిపోయిన రికార్డులా ఇన్నిసార్లు అదే అంటావు. నన్ను తిట్టడానికి కొట్టడానికి కారణాలు దొరక్క పదే పదే అదే సాకు చూపిస్తున్నావు కదా. నిన్ను కొట్టడానికి సాకు దేనికే? ఇప్పటికే చేసిన వాటికి నిలువున తగలబెట్టినా తప్పులేదు కానీ మేం మనుషులం కదా, మాటలతో సరిపెట్టుకుంటున్నాం. చేసుకున్న దానికే మొహం కూడా ఎలా తయారైంది. రోజు నీ మొహాన్ని చూసుకుంటే అయినా అవన్నీ గుర్తొచ్చి పశ్చాత్తాపం కలుగుతుందేమో నీకు. ఇంకోసారి మేకప్ వేసుకుంటూ కనిపించావంటే పళ్ళు రాలగొడతాను జాగ్రత్త అని రూమ్లో ఉన్న మేకప్ సామాన్లు, కాస్మెటిక్స్ అన్నీ తీసుకెళ్ళిపోయారు. కావాలని నన్ను హింస పెడుతున్నారు మీరంతా. ఇంకెన్నాళ్ళులే, నా టైం రాగానే నేను చూపిస్తా అని పళ్ళు నూరుకుంటూ నిలబడింది శ్రావణి. సుమతి అవన్నీ బయట పడేసి వచ్చి కూర్చున్నారు. మాలిని మాటలు గుర్తొస్తుంటే కళ్ళు తెడదేరుతున్నాయి. నిజమే కదా, నా కుటుంబం దిష్టే తగిలింది వాళ్ళకి. మోసం చేసి ఆస్తి లాక్కున్నది చాలక ఇప్పుడు వాళ్ళ సంతోషాలను కూడా హరించాలని చూస్తున్నారు. ఆ పాపమే వరుణ్కి పిల్లలు లేకుండా చేసింది. ఇక ఊరుకోకూడదు. అభిని బాధ పెట్టాలని చూస్తే నా భర్తని కూడా ఉపేక్షించను అని నిశ్చయించుకున్నారు. 8 అవగానే ఇంటికి చేరిన అభిని చూసి తొందరగా వచ్చేసావేంటి ఇవాళ అంది తేజు. నువ్వు ఇంట్లోనే ఉన్నావుగా, బోర్ కొట్టిందా అని బొగ్గు మీద ముద్దు పెడుతూ అడిగాడు. అత్తవాళ్ళు ఇందాకే వెళ్ళారు. ఇంకేం బోర్ అంటూ అతని షర్ట్ బటన్స్ తీసింది. కదలబోతున్న ఆమెని ఆపేసి మోకాళ్ళ మీద కూర్చున్నాడు. అభి అంది తేజు. ఆమె చీర తప్పించి తెల్లగా మెరుస్తున్న పొట్ట మీద తడిగి ముద్దు పెట్టుకున్నాడు. నవ్వుకుంటూ అతని తలని చెరిపేసింది తేజు. 2 నిమిషాలైనా లేవకపోయేసరికి కాళ్ళు నొప్పెడతాయి అభి అంది. ఆమెకేమో అనుకుని తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టాడు. ఫ్రెష్ అవ్వ ముందు అంది. అవుతాలే అని బరువు పడినివ్వకుండా తేజు పొట్ట దగ్గర పడుకున్నాడు అభి. ఏమైంది నీకు అంది. మిస్ అవుతున్నా, డే టైం కూడా నిన్ను చూసుకుంటూ ఉండిపోవాలనిపిస్తుంది అన్నాడు ఆమె చేతిని చెంప మీద వేసుకుంటూ. డెలివరీ దగ్గరికి వచ్చాక ఎలాగో ఆఫీస్కి వెళ్ళొద్దు అనుకున్నావుగా, ఇప్పుడు కొంచెం తప్పదు మరి అంది. మెత్తగా తగులుతున్న ఆమె నడుముని మళ్ళీ మళ్ళీ తడుముతూ ఇంకా 5 నెలలు వెయిట్ చేయాలి. యునో వాట్, మనం పేరెంట్స్ కాబోతున్నామని తెలిసిన రోజు ఉన్న సిచ్యువేషన్కి పూర్తిగా సంతోషపడలేకపోయాను. కానీ రోజు రోజుకి పెరుగుతున్న నీ టమ్మీలా నా హ్యాపీనెస్ కూడా ఎక్కువ అవుతూనే ఉంది తేజు. ఎంత విచిత్రం కదా, ఇద్దరూ శారీరకంగా కలిస్తే వారి రక్తాలతో మరో శిశువు ప్రాణం పోసుకోవడం, నీ రక్త మాంసాలతో శరీరంలోనే బిడ్డగా మారడం, మన ఇద్దరి పోలికలు కలగలిసి భూమి మీదకి చేరడం, పెరిగి పెద్దవడం. అందుకే సృష్టి చాలా గొప్పది. తెలిసిన విషయమే అయినా మన దగ్గరకు వచ్చేసరికి ఎందుకో చాలా చాలా స్పెషల్గా అనిపిస్తుంది. మన ప్రేమకి గుర్తుగా ఒక రూపాన్ని ఏర్పరిచి అది ఎప్పటికీ మన కళ్ళ ముందు నిలిచిపోయే బహుమతిని ఇస్తున్నాడు దేవుడు. నీకెలా ఉందో తెలియదు కానీ నా బిడ్డ త్వరలోనే భూమి మీదకి రాబోతుంటే నాకు మాత్రం చెప్పలేని ఫీలింగ్ కలుగుతుంది తేజు. నాలో ఇంత ప్రేమ కేరింగ్ ఉందని బేబీ నీ పొట్టలోకి పడ్డాకే అర్థమైంది. మమ్మీ డాడీ నా మీద చూపించే ప్రేమకి ఇంతలా ఎలా వస్తుంది అనుకునేవాడిని కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది బిడ్డల మీద అంత ప్రేమ సాధ్యమే అని. ఇంకెన్ని నేర్పిస్తాడో వీడు నాకు. అవును, పాపంటావా లేక బాబునా అని సడన్గా అడిగాడు అభి. తేజు చాలాసేపు ఆలోచించి ఏమో అన్నట్టు చూసింది. నాకైతే నా కోసం ఒక ప్రిన్సెస్ వస్తుందేమో అనిపిస్తుంది. వస్తుంది వస్తుంది. ఆ యువరాణిని మహారాజు ఎలా చూసుకుంటాడో కూడా తెలిసిపోతుంది. మధ్యలో నేనే ఒంటరిని. ఓయ్, ఒంటరి అంటే నువ్వు లేకుండా మేమిద్దరం ఎలా ఉంటామని నడుము మీద గిల్లుతూ అడిగాడు. ఎందుకుండరు, ఇప్పుడేగా అని చెప్పావు. ఎలాగెలాగా, నీలో ఇంత ప్రేమ ఉందని నీ పాప వస్తుంటేనే తెలుస్తుందా? అంటే నా మీద తూతూ మంత్రమే అన్నమాట అంది కినుకగా. మన కిడ్స్ మీద మనమే జిలస్ ఫీల్ అయితే ఎలాగే. సరేలే, ముందు నువ్వే అన్నాడు పైకి చేరుతూ. కాకా పట్టడానికి ఏం చెప్పక్కర్లేదులే అని మూతి తిప్పింది తేజు. నేను ఎప్పుడో చెప్పా తేజు, నీ మీద నా ప్రేమని మాటలతో కాదు చేతులతో చూపిస్తా అని అంటూ లైట్ ఆఫ్ చేసి ఆమె పెదవులు అందుకుని మీద చేరాడు. నిలువెచ్చిన సూర్యకిరణాలు తూర్పు దిశ నుండి కిటికీ అద్దాలను దాటుకుని ముఖం మీద పడుతూ ఇబ్బంది కలిగిస్తుంటే వాటికి చేతిని అడ్డంగా పెట్టుకుని లేచి కూర్చున్నాడు అభి.
మరుక్షణం పక్కకి చూశాడు. దిండు మీద ఎడమ చేతిని మరో దిండులా పేర్చుకుని తేజు హాయిగా నిద్రపోతుంది. తనని చూడగానే అతని ముఖం మీద చిరునవ్వు మొలిచింది. తను లేచి కూర్చోవడంతో ఎండ తేజు మీద పడి నిద్రాభంగం కలిగిస్తున్నట్టుగా ఆమె కళ్ళు చిన్నగా కదులుతున్నాయి. అది గమనించి వెంటనే కిటికీ దగ్గరికి వెళ్ళి విసురుగా కర్టన్స్ మూసేశాడు. తేజు కనుబొమ్మలు మామూలుగా విచ్చుకుని ప్రశాంతంగా నిద్రపోతున్నాయి. ఆమెని అపురూపంగా చూసుకుంటూ వచ్చి పక్కనే పట్టుకున్నాడు. అలా నిమిషం గడిచిందో లేదో కరెంట్ పోయింది. గాలి లేక తేజుకి ఎక్కడ మెలకు వస్తుందో అని కరెంట్ వాడి మీద కోపం వచ్చింది అభికి. తాను ఆమెకి కునుకు లేకుండా చేసిన తప్పులేదట కానీ మరేవి ఆమె నిద్రకి ఆటంకం కలిగించకూడదన్నట్టు గుర్రుగా చూశాడు ఫ్యాన్ వైపు. అప్పటికే తేజు నుదుటి మీద చిరుచెమటలు అలుముకోవడంతో టేబుల్ మీద ఉన్న ఒక అట్ట ముక్క తీసుకుని సుతారంగా విసురుతూ చెమట పట్టకుండా చేస్తున్నాడు. కానీ కొద్దిసేపటికే తేజుకు మెలకు వచ్చేసింది. కళ్ళు తెరిచి అభి చేస్తున్నది గమనించి ఫ్యాన్ వైపు చూసింది. కరెంటు పోయిందిరా, ఇన్వర్టర్ పెట్టుకుందాంలే అన్నాడు తను లేచేసిందని దిగులు పడుతూ. తేజు కళ్ళు చిన్నవి చేసి దీనికే పిచ్చి పట్టింది నీకు అంటూ బద్ధకంగా లేచి కూర్చుంది. ఆమె జుట్టు ముడి వేసుకుంటుంటే అప్పటి వరకు కూర్చున్నవాడల్లా మోచేతి మీద వెనక్కి పడుకుని మరే నీ పిచ్చే, అదేంటో కానీ అది కూడా బాగా నచ్చింది నాకు అన్నాడు ఆమె వీపు మీద చేతి వేళ్లతో నడకలు వేస్తూ. ఆ మాటకి తేజు వెనక్కి తిరిగి అభికి ఒక లుక్ ఇచ్చి గడియారం చూసింది. అయ్యో 8 అయిపోయింది, లేపకుండా ఏం చేస్తున్నావని కంగారుగా మంచం దిక్కుతుంటే ఆమె చేయి పట్టుకుని ఆపేసి జాగ్రత్త, కాసేపు పడుకోరాదు, నిద్ర సరిపోదేమో నీకు అన్నాడు. ఆ టైం ఏదో ఇవ్వాల్సినప్పుడు ఇస్తే ఇప్పుడు అవసరం ఉండదుగా అంది. నువ్వే నేను ఇచ్చినప్పుడు తీసుకోవచ్చుగా అని తిరిగి క్వశ్చన్ చేశాడు. మాటలు బాగా చెప్తున్నావులే, ఏమొద్దు, నాకు లేట్ అయిపోతుంది మళ్ళీ అంటూ లేస్తుంటే అరే ఎంత, అరగంటలో రెడీ అవుతావు, ఇంకో గంట పడుకో ఏం కాదు అన్నాడు అవి. ఆహా, మరి సాపాటు నీకోసం ఆ మాత్రం చేయలేనా, ఈ రోజుకి నా మీద భారం వేసేయి అన్నాడు. అమ్మో నువ్వే, వద్దులే, వంటగది సర్దుకోవడానికి రోజంతా కష్టపడే కన్నా ఈ గంట వంట చేసుకోవడం బెటర్ అంది. చెప్పావులే, ఏదో ఒకసారిలా అయిందని ప్రతిసారి అంతే చేస్తానా, నీ మీద ప్రేమతో నీకోసం వండి పెడదాం అనుకుంటే వంకలు పెడుతున్నావు, నన్ను అసలు అర్థం చేసుకోవట్లేదు నువ్వే మధ్య, మారిపోయావు అన్నాడు అలక నటిస్తూ. అచ్చా అంతేనా, ఇంకేమన్నా మిగిలాయా కంప్లైంట్లు అంది. అభి మాట్లాడలేదు. ఆమెను కాకుండా వేరే వైపు చూస్తున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.